తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవు ఎలా పడిపోతివి. లూసిఫర్ ఒకప్పుడు దేవుని సన్నిధిలో ప్రకాశించిన తేజో నక్షత్రం. అతను చీకటి కాదు, వెలుగు. అతను శాపగ్రస్తుడు కాదు, మహిమతో అలంకరించబడ్డవాడు. కాని అతని హృదయంలో ఒక ఆలోచన పుట్టింది. నేను ఎత్తుకి ఎక్కెదను, దేవుని సింహాసనముపై కూర్చుందును. యెషయా 14:13-14. ఒక గర్వపు ఆలోచన దేవునితో సమానమవ్వాలనే కోరిక. అంతే. ఆకాశమంత ఎత్తులో ఉన్నవాడు అగాధంలో పడిపోయాడు. తేజో నక్షత్రం చీకటి రాజుగా మారిపోయింది. ఈరోజు మన హృదయాలను పరిశీలన చేసుకుందామా? మన హృదయంలో కూడా ఆ గర్వపు విత్తనం, ఆలోచన, కోరిక ఉందా? గర్వము దేవదూతలను సహితం పడగొట్టగలదు అని ఈ వాక్యము ద్వారా మనము గుర్తుంచుకోవాలి. మనలను